హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే బేసిక్గా కంప్యూటర్లు వాడే ప్రతి ఒక్కరు కూడా ఒక యూపీఎస్ అనేది వాడతారు అనమాట. సో కరెంట్ పోయినప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అందులో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్, ఒక 1 year 1.5 year అయిపోయిన తర్వాత బ్యాటరీ అనేది వీక్ అయిపోతుంది. సో వేరే బ్యాటరీ వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా నడుస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మన వాళ్ళు ఏంటంటే ఆ బ్యాటరీ ఏ విధంగా మార్చాలో తెలియక చాలామంది దాన్ని పక్కన పడేసి మళ్ళీ కొత్తది అయితే తీసుకుంటారు. కొత్త తీసుకోవాలంటే మళ్ళీ ఒక 2500 3500 లేకపోతే ఒక 5000 ఇంత అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో అలా కాకుండా ఏ విధంగా మార్చుకోవాలని చెప్పేసి బ్యాటరీ ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నా. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి కొంతమంది ఉంటారు కదా, సో వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. అంతకంటే ముందు ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక మీరు మన వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే నా వీడియో అయితే చూడొచ్చు. ఒకవేళ ఫ్రెండ్స్ మీరు మన పాత వీడియోలు కూడా చూడాలనుకుంటే మన ఛానల్లో ఎక్కువగా ఇన్నోవేషన్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తుంటాం అనమాట. సో ఒకసారి మన ఛానల్ని కూడా విజిట్ చేయండి. విజిట్ చేసి నా ప్రీవియస్ వీడియోలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి, అవి కూడా ఒకసారి అయితే చూడండి. సో ఇది ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇంటెక్స్ బ్రాండ్ యూపీఎస్ అనమాట. సో ఎక్కువ శాతం మంది ఇంటెక్సే తీసుకుంటారు, కొంచెం తక్కువ కాస్ట్ పడుతుందని చెప్పేసి. ఇది వచ్చేసి పవర్ బటన్ అనమాట, పక్కన ఉన్నది ఇండికేటర్ లైట్. మీకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా 3 సాకెట్లు అయితే ఉన్నాయి, పక్కన ఫ్యూజ్ అయితే ఉంటుంది. సో ఒకవేళ మీకు రిపేర్ అంటే ఖచ్చితంగా ఫ్యూజ్ అయితే పోయి ఉంటుంది. ముందైతే ఫ్యూజ్ చూసిన తర్వాత అయితే మిగతా వాటికి జోలికి అయితే పోండి. ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీని స్క్రూలు ఎక్కడో పడిపోయినాయి, దీన్ని నేను ఓపెన్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది అనమాట. సో అందుకని నేను తీయంగానే వచ్చింది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇందులో ఒక పెద్ద ట్రాన్స్ఫార్మరు, అలాగే ఒక సర్క్యూట్ బోర్డు, బ్యాటరీ అయితే ఉంది. ఇది ఇంత బరువు ఉండటానికి కారణం ఏంటంటే బ్యాటరీ అనమాట. సో బ్యాటరీ చాలా బరువు అయితే ఉంటుంది. దీనికి ఉన్న ఈ టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో 2 వైర్లు ఉన్నాయి కదా, బ్లాక్ రెడ్, పాజిటివ్ నెగిటివ్ అనమాట. సో అవి 2 అయితే రిమూవ్ చేసేయాలి. సో చేసేసిన తర్వాత బ్యాటరీని అయితే బయటికి తీసేసి మరొక కొత్త బ్యాటరీ 900 అవుతుంది, లేకపోతే 1200 అవుతుంది. ఒకవేళ మీరు పాత బ్యాటరీ ఇచ్చినట్టయితే ఒక 100 నుంచి 150 రూపాయలు అయితే మీ ప్రైస్లో లెస్ చేసి మీకైతే ఇస్తారనమాట. సో నా దగ్గర ఆల్రెడీ ఇంకొక మంచి పనిచేసే సెకండ్ హ్యాండ్ బ్యాటరీ అయితే ఒకటి ఉందన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, 12 volt 7.5 Ah బ్యాటరీ ఇది. సో ఈ బ్యాటరీని యథావిధిగా మనం ఇంతకుముందు తీసేసిన బ్యాటరీ ఉందో సో అదే ప్లేస్లో మనం ఈ విధంగా ఫిక్స్ అయితే చేసేయాలి. చేసిన తర్వాత వైర్లు కూడా ఉన్నాయి కదా, యథావిధిగా వైర్లు అయితే పెట్టేయాలి. ఇది చాలా చిన్న వీడియో ఫ్రెండ్స్, చాలామంది తెలియక డబ్బులు అయితే వేస్ట్ అయితే చేస్తారనమాట. సో ఈ విధంగా అయితే చేసుకోండి. ఒకవేళ మీకు సెకండ్స్లో కావాలంటే ఫ్రెండ్స్, నేను ఒకటి సజెషన్ నా తరపున ఏంటంటే, నాకు ఈ యూపీఎస్ ఏదైతే ఉందో నాకు 300కి అయితే ఒక బ్రదర్ దగ్గర తీసుకున్న OLXలో. మీరు అలాగే కొత్త బ్యాటరీ 900 పెట్టి బ్యాటరీ తీసుకున్నట్టయితే మీకు 1200లో కంప్లీట్ అయితే అయిపోతుంది. అదే మీరు కొత్తది కొనాలంటే మినిమం తక్కువలో తక్కువ 2600 అలా అయితే పెట్టాల్సి ఉంటుంది. సో అదనమాట. దీన్ని నేను ఎందుకు తీసుకున్నానంటే, మన ఇంక్యుబేటర్ ఉంది కదా, కోడి పిల్లలు తయారయ్యే మిషను. సో దానికి కరెంటు పోయినప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇన్వర్టర్ తయారు చేయడం కోసం తీసుకున్నా. ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేసేసిన ఫ్రెండ్స్. ఏంటంటే నేను ముందైతే ఈ వీడియో చేయాల్సింది, కాకపోతే నేను ఆ వీడియో అయితే చేసేసిన. సో ఒకసారి నేను ఆ బ్యాటరీ కూడా చూపిస్తా చూడండి. సో ఈ బ్యాటరీకి అయితే కనెక్ట్ చేసి నేను ఇంక్యుబేటర్కి అయితే వాడబోతున్నా. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కింద ఇస్తా, ఒకసారి ఆ వీడియో కూడా మీరైతే చూడండి.